నమస్కారం. చూడడానికి ముళ్లతో ఉన్న లోపల చల్లని అమృతం లాంటి మొక్క కలబంద. అందం, ఆరోగ్యం ఈ రెండింటికీ కలబంద ఒక అద్భుతమైన వరం. ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిన మొక్క ఇది. సూటిగా, సుత్తి లేకుండా కలబందను సరిగ్గా ఎలా వాడాలో, దానివల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ముందుగా ఒక ముఖ్యమైన విషయం. కలబంద ఆకును కోసి జెల్ తీసే ముందు ఆ ఆకును ఒక గంటపాటు నిలబెట్టి ఉంచాలి. అప్పుడు దాంట్లో నుండి పసుపు రంగు పసరు అంటే యెల్లో శాప్ బయటకు వస్తుంది. అది ఆరోగ్యానికి మంచిది కాదు. ఆ పసరు మొత్తం పోయాక ఆకును శుభ్రంగా కడిగి అప్పుడు మాత్రమే లోపలి జెల్ని వాడాలి. మొదటిది, ఒంట్లో వేడి తగ్గడానికి. బాడీ హీట్. ఒంట్లో వేడి చేసి బాధపడుతున్నప్పుడు ఉదయాన్నే పరగడుపున 2 స్పూన్ల తాజా కలబంద గుజ్జును మజ్జిగలో కలుపుకుని తాగితే ఒంట్లో వేడి క్షణాల్లో తగ్గిపోయి చలవ చేస్తుంది. మూత్రంలో మంటలాంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి. రెండవది, చర్మ సౌందర్యం మరియు మొటిమలు. ముఖంపై మొటిమలు, నల్లమచ్చలు, కళ్ల కింద వలయాలు పోవాలంటే రోజూ రాత్రి పడుకునే ముందు కలబంద జెల్ను ముఖానికి రాసుకుని ఉదయం కడుక్కోవాలి. దీనివల్ల చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. ఎండవల్ల కమిలిపోయిన చర్మానికి కూడా ఇది చాలా మంచి మెడిసిన్. మూడవది, జుట్టు రాలడం మరియు చుండ్రు. జుట్టు రాలడం ఆగిపోయి ఒత్తుగా పెరగాలంటే కలబంద జెల్ను తల కుదుళ్లకు బాగా పట్టించి 1 గంట తర్వాత తలస్నానం చెయ్యాలి. ఇలా వారానికి 2 సార్లు చేస్తే చుండ్రు మాయమవుతుంది మరియు జుట్టు సిల్క్ లాగా చాలా స్మూత్ గా మారుతుంది. నాలుగవది, జీర్ణ సమస్యలు మరియు బరువు తగ్గడం. అజీర్తి, మలబద్ధకం, గ్యాస్ సమస్యలతో బాధపడేవారు ఉదయం గోరువెచ్చని నీటిలో కలబంద జ్యూస్ కలుపుకుని తాగితే జీర్ణ వ్యవస్థ శుభ్రపడుతుంది. శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వు కరిగిపోయి బరువు తగ్గడానికి కూడా ఇది బాగా సహాయపడుతుంది. ఐదవది, కీళ్ల నొప్పులు. మోకాళ్ల నొప్పులు, కీళ్ల వాపులు ఉన్న చోట తాజా కలబంద జెల్కి కొద్దిగా పసుపు కలిపి రాస్తూ ఉంటే నొప్పుల నుండి మంచి ఉపశమనం లభిస్తుంది. చూశారు కదా, ఇంటి ముందు పెంచుకునే ఈ కలబందలో ఎన్ని ఔషధ గుణాలున్నాయో. ఈ వీడియోలో చెప్పిన విధంగా కలబందను వాడితే మీకు 100% ఫలితం ఉంటుంది. ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని సూటి అయిన ఆరోగ్య రహస్యాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.